మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ హైపోథైజేషన్, ప్రేరిత ప్రజననం. ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ పేపర్లో ప్రీవియస్ క్లాస్లో ఒక క్లాస్ చెప్పడం జరిగింది. బల్క్ ప్రజననం గురించి మనం మాట్లాడుతున్నాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది హైపోథైజేషన్ అంటే ప్రేరిత ప్రజననం. ఇంతకుముందు చెప్పుకున్న ప్రజననం చెప్పుకుంటే కనుక అది మనం కావాలని కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్స్ చేసి అంటే ప్రేరిత ప్రజననంకి వస్తుంది. హైపోథైజేషన్ అనేది చాలా డిఫరెంట్ అండ్ బల్క్ ప్రజననం అనేది చాలా డిఫరెంట్ అన్నమాట. దీని గురించి చెప్పుకునేటప్పుడు హైపోథైజేషన్ అనేది హార్మోన్స్ చేత వాటి యొక్క బీజకోశాలని ప్రేరేపించడాన్ని హైపోథైజేషన్ అంటాము. సో ఇది ఎందుకు చేయడం జరిగింది అనేది మనం చెప్పుకుంటే కనుక భారత జనాభా చాలా ఎక్కువ అని మనకు తెలుసు. మన పంటలు ఎలా పడతాయి కూడా మనకు తెలుసు. దాన్ని గ్రేట్ రెగ్యులేషన్ అంటారు. కోల్డ్ అవి పెంచడాన్ని వైట్ రెగ్యులేషన్ అంటారు. స్క్వాట్ రెగ్యులేషన్ అంటారు. ఇక చేపలు నీటికి సంబంధించిన వాటిని ఆక్వాకల్చర్ దాని బ్లూ రెగ్యులేషన్ అంటారు. మనందరికీ తెలుసు. సో ఈ బ్లూ రెగ్యులేషన్లో చూసుకుంటే చేపల యొక్క పెంపకం చూసుకుంటే వాటంతా సహజ రీతిగా పెరిగినట్లయితే మన జనాభాకి సరిపోయిన ఆహారం అనేది దొరకడం కొంచెం అసాధ్యంగానే మారచ్చు. కాబట్టి ప్రేరితంగా అంటే వాటిని లార్జ్ అమౌంట్లో మనము ఎక్కువ ఉత్పత్తి చేయాలి అనుకుంటే కనుక హైపోథైజేషన్ అనేది చాలా బెస్ట్ అని చెప్పేసి ఈ పద్ధతి మనకి చేయడం జరిగింది. సరే, మొట్టమొదటిగా ఈ పద్ధతిని ఎవరు కనుక్కున్నారు అంటే కనుక అర్జెంటీనా సైంటిస్ట్ హుస్సే. ఎవరన్నా హుస్సే అనే ఆయన 1930 ఈయన అర్జెంటీనాకి సంబంధించిన వ్యక్తి. ఆ సైంటిస్ట్ మనకి ఏమని చెప్పారు? ప్రేరిత ప్రదర్శన అంటే హైపోథైజేషన్ అనేది బెస్ట్ వే దీనికి చేపల యొక్క ఉత్పత్తికి అని చెప్పి ఏమి కనుగొనడం జరిగింది. బట్ మనకి ఇండియాకి వచ్చేసేటప్పటికి చౌదరి అనే సైంటిస్ట్ 1957లో ఈయన ఏం చేశారు అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న చెరువులు అండ్ మన యొక్క సహజ వాతావరణాలలో ఈయన చేపలను పట్టుకొని అక్కడ వాటికి హైపోథైజేషన్ చేసి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అంతటినీ కూడా ప్రయోగపూర్వకంగా ఆయన చేసి నిర్ధారించి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆహారాన్ని తగినట్టుగా మనం సమకూర్చవచ్చు అని చెప్పి ఈయన దీంతో పాటు అల్పమైన సైంటిస్టులు ఇద్దరు కూడా మనకి ఉంటారు. ఈయన యొక్క ప్రయోగాలు అనేవి ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. చౌదరి గారు 1957లో చెప్తూ వచ్చారు అండ్ 1966లో కూడా ఇంకా వీటిపై రీసెర్చ్ చేస్తూ మనకి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ఒక హైపోథైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీటిని ఏం చెప్పారు అనేది కనుక హైపోథైజేషన్ అనేది ప్రేరిత ప్రసంగం అని మాట్లాడుతున్నాం కదా. ఈ ప్రేరిత ప్రసంగంలో మనకి 3 రకాలైన ప్రేరిత ప్రసంగాలు ఉంటాయి. మొట్టమొదటిగా చిన్న నీటి కుంటలు తీసుకుని ఆ నీటి కుంటలో చేపలు వేసి అక్కడ వాటిని ప్రేరేపించి వాటి నుంచి గుడ్లను సేకరించవచ్చు. రన్నింగ్ విధానం మనం ఇది లాస్ట్ టైం కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ టైం ఏ విధంగా చెప్పాను? 2 రకాలైన చెరువులు ఉంటాయి, 2 రకాలైన పాండ్స్ ఉంటాయి. ఆ పాండ్స్లో మనకి ఒకటి వెట్ పాండ్స్ అండ్ ఒకటి డ్రై పాండ్స్. దాంట్లో మనకి పిల్లల్ని పెట్టించడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చర్ అండ్ వాటి యొక్క మేనేజ్మెంట్, వాటి యొక్క పనితీరు ఇదంతా కూడా మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు బల్క్ ప్రజననం గురించి కాదు, జనరల్ ప్రాక్టీస్ యొక్క హార్మోన్స్ అంటే ఏంటంటే హైపోథైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ టాపిక్ మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అనమాట. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక గొనడోట్రోపిక్ హార్మోన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి ప్రేరిత ప్రజననంలో అని కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక ఈ స్టెప్స్ అన్ని చెప్పుకుంటే మనకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక బ్రీడర్ చేపని ఎన్నిక చేసుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ బ్రీడర్ ఫిషెస్. ఇందులో చూసుకుంటే వేటిని సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రేరిత ప్రజననం చేయాలంటే చేపలు కావాలి కదా. ఆ చేపల్ని ఎలా ఎన్నుకోవాలి? ఎటువంటి చేపలను తీసుకోవాలి అంటే కనుక మన ఇండియా యొక్క అంటే మన యొక్క కంట్రీ యొక్క వాతావరణ పరిస్థితులు తక్కువ కాప్స్ చేప ఎక్కువగా ఉంటాయండి. ఈ యొక్క కాప్ చేపల్ని ఎన్నుకుంటే మంచిది. సరే, ఎన్నుకున్నాం. వీటికి బరువు ఎంత ఉండాలి?
అంటే ఆరోగ్యం ఎలా ఉండాలి అంటే కనుక వీటి బరువు ఖచ్చితంగా 2 కేజీల పైన మనకి ఉండాలి. అలాగే వాటి యొక్క ఆరోగ్యం అనేది చాలా మెరుగు స్థాయిలో ఉండాలి. వాటి యొక్క పరిపక్వత స్థాయి అనేది ఉండాలి. చురుకుగా అవి చలిస్తూ ఉండాలి. ఇటువంటి లక్షణాలు కలిగిన కాప్ చేపలు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే అవి మనకి ప్రేరిత ప్రసంగానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అనేకమైన ఎగ్స్ని మనకి రిలీజ్ చేసి మనం అనుకున్న మేరలో మనకి అధిక స్థాయి లాభాలను అందిస్తూ ఉంటాయి. సరే ఇప్పుడు చూసుకుంటే కనుక చేపలని ఎన్నుకున్నాం. ఎలా ఎన్నుకోవాలి, ఎన్ని ఎన్నుకోవాలి, ఎంత నిష్పత్తిలో తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని మనకు ఉంటాయి. సరే ఇప్పుడు ఎన్నుకున్న 2 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్న చేపలను తీసుకుని వాటిని 1:2 నిష్పత్తిలో మనం పాండ్స్లో వేయాల్సి ఉంటుంది. 1:2 నిష్పత్తిలో అంటే ఒక ఆడ చేపని 2 మగ చేపలని ఒక సెట్ కింద పెట్టాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు ఆడ చేపల యొక్క ఉదరం అనేది చాలా ఉబ్బెత్తుగా ఉంటుంది. దాంట్లో మనకి ద్రాక్ష గుత్తులు లాంటి ఎరుపు వర్ణంతో కలిగిన ఉదరతనానికి ఉంటుంది. మగ చేపలకి సంపర్క కంటకాలు ఉంటాయి. ఆ సంపర్క కంటకాలు అనేవి ముందుగా ఉంటాయి. ఉదరవాదాలకి ముందుగా ఉంటాయి అన్నమాట. వాటి నుంచి మనకి ఈ 2 సంపర్క సమయంలో జరిగినప్పుడు చేపల నుంచి ఆడ చేపల నుంచి స్త్రీ చేపల నుంచి అండాలు విడుదలవుతూ ఉంటాయి. మగ చేపల నుంచి శుక్రకణాలు రిలీజ్ అవుతూ పాండ్స్లోకి వస్తాయన్నమాట. ఆ పాండ్లోనే బయట బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. జీవి యొక్క శరీరంలో కాకుండా జీవి యొక్క బయట బాహ్య వాతావరణంలో నీటిలో ఫలదీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. సరే ఇక్కడ మనం చేపలను అయితే ఎన్నుకున్నాము. చిన్ని కుంటల్లో పెట్టుకున్నాము. వీటికి పేర్లు ఉంటాయన్నమాట. కుంటకు మనం మాట్లాడేదంటే ఆక్వాకల్చర్ లాంగ్వేజ్ వచ్చేసేటప్పటికి హాఫ్లు, అలాగే నర్సరీ పాండ్స్ అండ్ హ్యాచరీ పాండ్స్ అంటూ రకరకాల మనకి పాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లోనూ ఒక్కొక్క పాండ్స్లో వాటిని పెడుతూ ఉంటామన్నమాట. సరే ఇప్పుడు చేపలను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు హైపోఫైజేషన్ పిట్యూటరీ గ్రంథుల సేకరణ. ఇప్పుడు ఈ చేపలను అయితే ఎన్నుకున్నాము. కుంటల్ని కూడా చక్కగా తవ్వి వాటిలో వాటర్ ఎన్నుకొని పెట్టుకున్నాము. రెండింటిని జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే జరిగింది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే మొట్టమొదటిగా మనకి కావాల్సింది ఏంటంటే హైపోఫైజేషన్ పిట్యూటరీ గ్లాండ్స్ని మనము ఫస్ట్ సేకరించుకోవాలి. ఎలా సేకరించుకోవాలి అంటే కనుక మనం ఏదైతే జాతి యొక్క చేపలను ఎన్నుకున్నామో అదే రకమైన జాతి యొక్క చేపల యొక్క పిట్యూటరీ గ్లాండ్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ జాతికి సంబంధించిన హార్మోన్ అదే జాతికి సంబంధించిన చేప యొక్క జీవిలో అంటే ఆ జీవిలో బాగా పనిచేస్తుంది. మేలైన రిజల్ట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక జాతికి సంబంధించిన చేపలో మనము ఈ గొనడోట్రోపిక్ హార్మోన్ తీసుకుని వేరే జాతిలోకి రిప్రొడ్యూస్ చేద్దాము అనుకుంటే అవుతుంది. కాకపోతే మనం అనుకున్నంత మేరలో కాకుండా కొంచెం మనకి లాభం కలిగే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏదైతే జాతి తీసుకుంటున్నామో అదే జాతికి సంబంధించిన చేపల పిట్యూటరీ గ్లాండ్స్ని సేకరించడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు జీవించి ఉన్న చేపలు మనం సెలెక్ట్ చేసుకున్న చేపని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు అదే జాతికి సంబంధించిన వేరే చేపలు ఉన్నాయి. సరేనా? ఆ వేరే చేపలు ఇవి అనుకుందాం. ఇది ఒక చేప. ఓకేనా? ఇది బ్రతికి ఉండొచ్చు లేదా చనిపోయిన 3, 4, 5 days వరకు కూడా వీటిని ఫ్రీజ్ చేసేసి అంటే వీటిని విచ్ఛిన్నం అయిపోకుండా చక్కగా ఫ్రీజ్ చేసిన చేపల యొక్క బ్రెయిన్ నుంచి కూడా మనం పిట్యూటరీ గ్లాండ్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా వేరే అంత త్వరగా హార్మోన్ అనేది వాడవచ్చు. లేదా ఫ్రెష్గా ఉన్న ఫిష్ నుంచి అయినా సరే మనము ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ని తీసుకోవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే కనుక మనకి ఇప్పుడు గొనడోట్రోపిక్ హార్మోన్స్ కావాలి. ఈ గొనడోట్రోపిక్ హార్మోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే కనుక చేప యొక్క పుర్రె భాగంలోని ఈ యొక్క పై తలాన్ని తీసివేస్తే ఆ పై యొక్క తలాన్ని తీసివేసినట్లయితే ఇక్కడ ద్వారగోళపు ఉదరతలం ఉంటుంది. ఆ యొక్క ద్వారగోళపు ఉదరతలం దగ్గర మనకి దీని యొక్క పిట్యూటరీ గ్లాండ్ తెల్లటి గ్రంథి వలె కనిపిస్తుంది. అర్థమవుతుందమ్మా? దీన్ని ఆ యొక్క పైన ఉన్న మెదడు దగ్గర ఉన్న ఎముకలను తీసివేస్తే కనుక పుర్రె భాగాన్ని కనుక తొలగిస్తే మనకి చక్కగా దాని యొక్క పిట్యూటరీ గ్లాండ్ కనిపిస్తుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ని మనం ఒక పోషక సహాయంతో చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా మనం దాన్ని బయటికి తీసుకుని జాగ్రత్త పరచాలి. సో దీన్ని హైపోథలామస్ అంటారు. ఏమంటారు? హైపోథలామస్. సో అందువలన ఈ ప్రక్రియకు వచ్చిన పేరేంటి? హైపోఫైజేషన్. అర్థమవుతుంది కదా? దీన్ని హైపోఫైజేషన్ అనడానికి గల కారణం ఏంటమ్మా? ఈ యొక్క
పిట్యూటరీ గ్లాండ్లోని హైపోథలామస్ నుంచి గ్రహించిన హార్మోన్స్ని తీసుకుని మనం ఈ ప్రక్రియని జరపడం వలన. సరే, ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏ విధమైన హార్మోన్స్ని మనం తీసుకుంటాము అనేది మనకి కావాలి. ఆ హార్మోన్స్ పేరు FSH అండ్ LH. FSH మీన్స్ ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏంటి? ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. LH ల్యూటినైజింగ్ హార్మోన్. LH ల్యూటినైజింగ్ హార్మోన్. నేను 2 times రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రెండు హార్మోన్స్ ప్రత్యుత్పత్తిలో అధిక ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా ఆడ చేపల యొక్క అండ నిక్షేపణని అంటే స్పానింగ్ని ఏం చేస్తాయమ్మా? త్వరగా పరిపక్వతకి తీసుకొస్తూ ఉంటాయి. యాక్చువల్గా మన భారతదేశంలో ఉండే కార్ప్ చేపలన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గురువులని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది జీవించిన జీవితకాలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఏం చేస్తాయమ్మా? అండ నిక్షేపణ స్పానింగ్ని జరుపుతూ ఉంటాయి. కాకపోతే మనం చేసే పద్ధతి ద్వారా అంటే FSH అండ్ LH హార్మోన్స్ మనకి ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ చేప 2 నెలల్లోనే పరిపక్వతకి చెంది సంవత్సరానికి 2 సార్లు అంటే 2 పర్యాయాలు అది మనకి స్పానింగ్ జరిపే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి? మనం ఒక చేప నుంచి ఒకసారి సంపాదించిన లాభాలు కాకుండా 2 సార్లు సంపాదిస్తాము. అలాగే ఎక్కువ గ్రూపులు పెట్టడం వల్ల ఎక్కువ చేపలు మనకి వస్తూ ఉంటాయి. మనం చేసే చిన్న ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే మనము ఎక్కువ చేపని ఉత్పత్తి చేసుకోగలుగుతాం. అంటే విత్తనాలని ఎక్కువగా తీసుకోగలుగుతాం. గుడ్లు అంటే విత్తనాలే కదా మనకి. సో ఆ యొక్క విత్తన సేకరణ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ పిట్యూటరీ గ్రంథిని సేకరించేసాం. సరే, ఈ పిట్యూటరీ హార్మోన్స్ని తయారు చేయట, నిల్వ చేయట రెండు ఇక్కడ చెప్పేస్తాను. సరే, ఇక్కడ ఈ యొక్క పిట్యూటరీ హార్మోన్స్ ఏదైతే మనం FSH అండ్ LH చెప్పుకున్నాము అంటే ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏవైతే ఉంటాయని చెప్పుకున్నామో వీటిని మనము ఆ యొక్క పిట్యూటరీ గ్లాండ్ని ఫస్ట్ తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకునే ముందు చేపలను దగ్గర పెట్టి హార్మోన్ దగ్గర పెట్టి వీటిని ఎలా చూసుకునేటప్పుడు కొంతకాలం మనం హార్మోన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే తీసిన వెంటనే బయట వాతావరణానికి అది పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాలర్లు లేకపోతే ఎవరైతే వీటిపై ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రంథిని కొంతకాలం ఏం చేస్తారంటే అంటే పని ఇచ్చే వరకు అది పాడకుండా ఉండడం కోసం నిల్వ చేస్తూ ఉంటారు. ఈ నిల్వ చేసే పద్ధతులు కూడా 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటి ఫార్ములిన్లో వేస్తారు. 100% ఫార్ములిన్లో వేస్తారు. తర్వాత ఎసిటోన్లో కూడా వేస్తారు. ఎసిటోన్లో కూడా వీటిని దాచచ్చు. థర్డ్ వన్ వీటిని మంచుగడ్డల్లో కూడా దాచచ్చు ఐస్ క్యూబ్స్ మధ్య. అర్థమవుతుందమ్మా? ఫార్ములిన్లోను, ఎసిటోన్లోను, ఐస్ క్యూబ్స్లోను ఈ 3 రకాలుగా మనం ఏం చేయొచ్చమ్మా? ఈ యొక్క గ్రంథిని అంటే ఏదైతే మనం తీసుకుంటామో పిట్యూటరీ గ్లాండ్ని ఆ పిట్యూటరీ గ్లాండ్ని మనం చక్కగా స్టోర్ చేయొచ్చు. సరేనా? ఇప్పుడు సరే స్టోర్ కాదు, వీటిని ఉపయోగించాలి. ఈ గ్రంథిని అర్జెంటుగా మనం ఉపయోగించి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న చేపలు 2 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్న చేపలు ఎంచుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటికి ఇంజెక్ట్ చేసేయాలి అనుకుంటున్నాం. సరే, ఇలా గ్లాండ్ తెచ్చి నిల్వ చేసిన తర్వాత వెంటనే ఆ గ్లాండ్ నుంచి FSH లేకపోతే LHని తీసుకొచ్చి వాటిని ఇంజెక్ట్ చేయడం కుదరదు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఏంటో ప్రాసెస్ అంటే కనుక పిట్యూటరీ హార్మోన్స్ని తయారు చేయడం, నిల్వ చేయడం చెప్పాను కదా. ఇప్పుడు తయారు చేయడం అంటే ఏంటంటే కనుక ఈ గ్లాండ్ని మనం ఎక్కువగా కూడా చాలా మంది ఫార్మింగ్లోనే స్టోర్ చేస్తారు. బికాస్ ఆఫ్ ది రీజన్ మిగతా 2 పద్ధతులకి కూడా మనకి ఫ్రీజర్ అవసరం అవుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఫ్రీజర్ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చాలా మంది ఫార్ములిన్నే యూజ్ చేస్తారు. ఫార్ములిన్లోనే పిట్యూటరీ గ్లాండ్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకి వెంటనే దీని నుంచి హార్మోన్స్ కావాలి, ఆ హార్మోన్ని చేపలకి ఇంజెక్ట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క ఫార్ములిన్లో ఉన్న లేకపోతే ఆల్కహాల్లో ఉంచిన ఆల్కహాల్ అనే చెప్పచ్చు. బికాస్ ఆఫ్ ది రీజన్ ఆల్కహాల్స్లోనే ఎక్కువగా మనకి ఏదైనా ఒక పదార్థం అనేది స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్లాండ్ని తీసుకొచ్చి ఒక టిష్యూ
పేపర్లో పెట్టాలి. కాసేపు ఆ టిష్యూ పేపర్ పై ఉంచాలి పిట్యూటరీ గ్లాండ్ని. ఇలా ఉంచిన కాసేపటికి చుట్టూ ఉన్న ఆ యొక్క ఆల్కహాల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరి అయిపోతుంది. ఇప్పుడు మనకి మిగిలింది పిట్యూటరీ గ్లాండ్ ఒక్కటే మిగులుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ని తీసుకొచ్చి సెంట్రిఫ్యూజ్ చేయాలి. దేంతో కలిపి అంటే కనుక 0.3%. ఎంత? 0.3% సెలైన్ ద్రావణంలో కానీ, సెలైన్ వాటర్ ఉంటుంది కదా, ఆ సెలైన్ వాటర్తో కానీ లేదా ఉప్పు ద్రావణంలో కానీ, సాల్ట్ వాటర్తో కానీ, అంటే ఏదర్ మిక్స్డ్ వచ్చింది వాడుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక దానితో సెంట్రిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ని. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఆ గాజు గొట్టంలో పైన వస్తుంది కదా అవక్షేపం, ఈ పైన వచ్చే దాన్ని సిరింజ్లో తీసుకోవాలి, కింద ఉన్నదాన్ని కాదు. అర్థమవుతుందా? ఈ పైన వచ్చే పదార్థాన్ని మాత్రమే సిరింజెస్లోకి తీసుకోవాలి. తీసుకుని వాటిని చేపలకి ఇంజెక్ట్ చేయాలి. సరేనా? ఇప్పుడు తయారు చేసుకోవడం అనేది అర్థమైంది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇంజెక్షన్ చేసే ప్రక్రియ. చేపలకి ఏ విధంగా వాటిని ఇంజెక్ట్ చేయొచ్చు, ఎంత మోతాదులో చేయొచ్చు, ఎన్నిసార్లు చేయొచ్చు. సరేనా? ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని సిరింజెస్లో తీసుకోవాలని చెప్పాను కదా. ఆ యొక్క సిరింజెస్ కూడా 8 బట్టలు తీసుకోకూడదు. 20 నెంబర్ అనమాట. నెంబర్స్ ఉంటాయి సిరింజెస్కి. 20 నెంబరు, 19 నెంబర్ అని ఉంటుంది. 3 kgs కంటే ఎక్కువ పెద్ద బరువు ఉన్న చేపలు చూసుకున్నాం అనుకోండి, వాటికి నెంబర్ 20 ఇంజెక్షన్ 20 నెంబర్ ఉన్న సిరింజెస్లోకి తీసుకోవాలి. కొంచెం బరువు ఉన్న వాటిని 19 నెంబర్ సిరింజెస్లోకి ఈ యొక్క హార్మోన్ని తీసుకొని ఇంజెక్ట్ చేయాలి. సరే, సిరింజ్లోకి తీసుకున్నాను. ఎన్ని గ్రాములు తీసుకోవాలి అంటే కనుక దీనికి 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ 2 times ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ డోసు, బూస్టర్ డోసు. ఫస్ట్ డోసులో చూసుకుంటే కనుక మనము 2 to 3 mg మిల్లీగ్రామ్స్, 2 to 3 మిల్లీగ్రామ్స్, 2 నుంచి 3 మిల్లీగ్రాముల హార్మోన్ని తీసుకుని చేప యొక్క తోక భాగంలో, ఇక్కడ చేప యొక్క తోక భాగంలో వాటికి ఇంజెక్ట్ చేయాలి మొదటిసారి. రెండవసారి కొంచెం డోస్ పెంచుతారనమాట. 5 to 8 mg అంటే 5 నుంచి 8 మిల్లీగ్రాముల హార్మోన్ని తీసుకుని ఆ హార్మోన్ని చేప యొక్క తోక రెండవ భాగాన దానికి ఇంజెక్ట్ చేయాలి. సరే, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? నువ్వు ఫస్ట్ డోస్ ఇప్పుడు ఇచ్చావనుకోమ్మా, తర్వాతది ఒక 6 నుంచి 8 గంటలు పోయిన తర్వాత మళ్ళీ దానికి ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట. 2 సార్లు వాటికి ఇంజెక్షన్ ఇచ్చే మధ్య పీరియడ్ కూడా టైం ఎంత ఉండాలంటే 5 to 8 hours మధ్య తేడాలో వాటికి ఇంజెక్షన్ ఇవ్వడం జరగాలి. నీకు పర్టికులర్ టైం కావాలి అని అనుకుంటే కనుక మనం సెలెక్ట్ చేసుకునే చేపలు ఉన్నాయి. చెరువు ఉంది అనుకోండి, చెరువులో ఇప్పుడు మనం నిష్పత్తి ఎంత చెప్పుకున్నాము? 1:2 నిష్పత్తి అంటే ఒక ఫీమేల్ ఫిష్, 2 మెయిల్ ఫిషెస్ కదా. సరే, ఈ యొక్క సెట్ని ఒక చెరువులోకి వదిలిపెట్టాలి, చిన్న పౌండ్లోకి వదిలిపెట్టాలి. వదిలిపెట్టేటప్పుడు ఈరోజు ఈవినింగ్ 4 గంటలకి ఒకసారి వాటికి 2 to 3 mg హార్మోన్ ఇంజెక్ట్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ రాత్రి 10 గంటలకి, సాయంత్రం 4 నుంచి 10 గంటల మధ్యలో మనకి ఒక ఏముంటే 6 to 7, 8 hours మధ్యలో ఉంటుంది కదా తేడా. ఈ తేడా మధ్యలో ఏం చేస్తామంటే రాత్రి 10 గంటలకు మళ్ళీ 5 to 8 మిల్లీగ్రామ్స్ మళ్ళీ సిరింజ్లోకి తీసుకుని తాపు యొక్క రెండవ భాగాన్ని మళ్ళీ వాటికి ఇంజెక్షన్ చేసి ఆ సెట్ని జాగ్రత్తగా మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో బ్రీడింగ్ పాండ్స్ అంటే పొదిగే కొలనులు, ఆ కొలనులోకి ఆ యొక్క 2 చేపల్ని 3 కదా, ఈ 3 చేపల్ని ఆ యొక్క చెరువులోకి విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసిన వెంటనే మార్నింగ్ కల్లా మనకి స్పానింగ్ చేసేస్తాయి. అంటే మనం ఇచ్చిన హార్మోన్స్ ప్రభావం అనేది చాలా త్వరగా మనకి చూపిస్తుంది. అంటే ఈ యొక్క హార్మోన్స్ వెళ్ళిన 7-8 గంటల్లోపే మనకి అండక నిక్షేపణ అంటే స్పానింగ్ జరగడం జరిగిపోతుంది. ఈ యొక్క సంపర్క సమయంలో ఆడ చేప యొక్క ఉదరతలంలోని పాల వంటి పదార్థంతో పాటుగా అండాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ అండాలు అనేవి పొదిగి కొలంలో పొద్దున్న
మనం ఈ రోజు సాయంత్రం వచ్చేసామా, రేపు మార్నింగ్ కల్లా వాటిలో బోలెడని గుడ్లు ఉంటాయి. ఈ పెద్ద పెద్ద 3 చేపలతో పాటు బోలెడని బుల్లి గుడ్లు కూడా ఆ యొక్క చెరువులో ఉండడం జరుగుతుంది. సరే, ఇప్పుడు పొద్దున్నే మనం ఆ యొక్క పొదిగే కొలం దగ్గరికి వెళ్ళాం. సరేనా? వెళ్ళిన తర్వాత ఆ యొక్క పెద్ద 3 చేపల్ని చెరువు నుంచి తీసేయాలి. తీసేసి ఆ యొక్క గ్రుడ్లని జాగ్రత్తగా ఏం చేయాలమ్మా, హాపాల్లోకి చేర్చాలి. హాపాలు అంటే ఏంటమ్మా, అవి మనకి చిన్ని నర్సరీ పాండ్స్. ఆ యొక్క నర్సరీ పాండ్స్లోకి వాటిని చేర్చినట్లయితే అవి పిల్లలుగా మారుతూ ఉంటాయి. పిల్లలుగా మారి మనకి నర్సరీ పాండ్స్లో 3 డేస్ వరకు వాటిని ఉంచవచ్చు. ఆ తర్వాత వాటిని రవాణా చేయొచ్చు. సరే, గుడ్లు పెట్టిన తర్వాత ఈ చెరువులో ఉండాల్సిన ఉష్ణోగ్రత ఏంటి, pH ఏంటి, అండ్ వాటికి కావాల్సిన వాతావరణం ఏంటి అంటే కనుక వాటి వాతావరణం లాస్ట్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. వరద నీరుటువంటి నీరు ఉండాలి. అలాగే వాటికి ఒక నదీ ప్రవాహం లాంటి ప్రవాహం వాటిలో తెలుస్తూ ఉండాలి. అలాగే వాటికి కావాల్సినంత ఆక్సిజన్ వాటికి ఉండాలి. సరే, ఇక్కడ మనం చెప్పుకుంటే కనుక మనం పెట్టే హాపౌస్ ఉన్నాయి కదా, ఆ హాపౌస్లో ఏరేటర్స్ని ఒక గొట్టం ద్వారా వాటర్ అనేది వలయాకారంలో ప్రవహించేటట్లు కనుక మనం చేసినట్లయితే ఆ వాటర్లో ఉష్ణోగ్రత మనము 25 to 32 degrees Celsius మధ్యలో ఉంచినట్లయితే అండ్ pHని కరెక్ట్గా చూసుకుంటే మనకి చక్కటి ఉత్పాదకత వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ యొక్క ఏదైతే మనకి ఈ చేపలు రాత్రంతా గుడ్లు పెట్టారో గుడ్లన్నీ కూడా కొద్దిగా చక్కగా ఫలదీకరించింది. బోలెడని పిల్ల చేపలు మనకి బయటకు రావడం జరుగుతుంది అన్నమాట. సరే, ఫలదీకరణ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక కార్పు చేపలు ఎక్కువగా కూడా మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెడుతూ ఉంటే కట్ట అని చెప్పాను. రోజాలా ఏదైనా జాగ్రత్త చూసుకుంటే కనుక మార్నింగ్ పెడుతూ ఉంటే మిగతా కార్ప్స్ అన్ని కూడా నైట్ వాటి యొక్క ఫలదీకరణ చేస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. వీటిలో తయారైన చిన్నపిల్ల చేపలన్నింటినీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము, చిన్ని నర్సరీ పాండ్స్లోకి చేరుస్తూ ఉన్నాం. నర్సరీ పాండ్స్లో 3 రోజులు పెరిగిన తర్వాత పిల్ల చేపలుగా మారుతాయి. ఆ పిల్ల చేపల్ని మనం ఏదైతే పెద్ద రేరింగ్ పాండ్స్ అంటే ఎదిగే కొలంలో ఎదిగే పాండ్స్ ఎదిగే చెరువులు ఉంటాయి కదా, రేరింగ్ పాండ్స్, వాటిలో ఈ పిల్ల చేపల్ని ఎన్నైతే వేయాలనుకుంటున్నాము అంటే ఆ పాండ్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని పిల్ల చేపలను వేసి వాటిని చాలా జాగ్రత్తగా హ్యాపీగా పెంచుకోవచ్చు. సో ఇది ప్రొసీజర్ అనమాట. సరే, వీటిలో చూసుకుంటే కనుక యూజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఎంత కష్టపడి మనం చేసిన దానికి ప్రయోజనాలు ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఈ ప్రేరిత ప్రసరణం వల్ల ఉపయోగం ఏంటి అంటే ముందే మనం చెప్పుకోవడం జరిగింది కొన్ని. అంటే ఏంటంటే ఆహారానికి ఎక్కువ కావాలనుకుంటే ప్రత్యామ్నాయంగా దీని యొక్క ప్రక్రియను మనం చేస్తూ ఉన్నాము. అండ్ మనకి చౌదరి గారు 1966లో ఏం చెప్పారంటే ఈ హార్మోన్ ఉంది కదా, ఈ హార్మోన్ని మనము గ్లిజరిన్తో కనుక ఈ హార్మోన్ని కలిపి మనము ఒక 60 days, ఎన్ని డేస్ అమ్మా, ఒక 60 రోజులు దాన్ని చక్కగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే చేపలు పెద్దవి మనకి చక్కగా పరిపక్వత కలిగిన చేపలు కనిపిస్తాయో అప్పుడు చక్కగా వాటిని ఇంజెక్ట్ చేసుకొని మనం పిల్ల విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు కదా. అంటే కొంచెం విషయ అవగాహన ఉంటే కనుక దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు, అదొక యూజ్. అండ్ విత్తనాన్ని అక్కడికక్కడే మనం తయారు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక పాండ్లో కనుక విత్తనం జరిగిందనుకోండి, పాండ్లో అనేకమైన చేపలు ఉండొచ్చు, వేరే ఇతర జీవులు ఉండొచ్చు, ఏ గుడ్లతో ఏ చిత్రకణాలు ఫలదీకరణ చేస్తున్నాయో మనకి తెలియదు. కానీ మనం స్పెషల్గా ఒక పాండ్ని పెట్టుకుని ఆ పాండ్లో మనం అనుకున్న జాతి రకాలకు చెందిన చేపల్ని పెట్టుకోవడం వల్ల మనకి ఒకే జాతికి సంబంధించిన చేప పిల్లలు తయారవుతాయి. ఇంకొకటి భక్షించడం అంటే ఏంటంటే చెరువులో ప్రొటెక్షన్ ఉండదు, ప్రిడేటర్స్ ఉంటాయి, పరభక్షకాలు ఉంటాయి. మనకు అప్పుడే తయారైన రొట్టెలు తినేస్తాయి, అండాన్ని తినేస్తాయి, శుక్రజనాన్ని తినేస్తాయి. కానీ మన పాండ్లో ప్రిడేటర్స్ ఏమీ ఉండవు. మనం ఏవైతే యాడ్ చేసామో ఆ యొక్క ఆడచేప 2 మగ చేపలు మాత్రమే ఉంటాయి. ఆ గుడ్లు సురక్షితంగా ఉంటాయి, అవి పిల్లలు అవుతూ ఉంటాయి అన్నమాట. అందువలన మనకి మరణ శాతం అనేది తక్కువగా ఉంటుంది, విత్తనాలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటి రీజన్ వల్ల మనకి హైపోపైలేషన్ అనేది ఉత్తమమైన ప్రక్రియగా పేరుగాంచింది మన యొక్క ఇండియాలో. అండ్ దీంట్లో చూసుకుంటే
ఇప్పుడు ఈ పిల్ల చేపలను కనుక మనము వేరే ప్రదేశాలకి రవాణా చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా వేరే ప్లేసెస్కి వాటిని రవాణా చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఆ చిన్న చిన్న విత్తన చేపలన్నింటినీ కూడా అంటే పిల్ల చేపలన్నింటినీ కూడా ప్లాస్టిక్ కవర్లోని లేకపోతే బాక్సెస్లోని వాటర్ నింపేసి ఆక్సిజన్ వేసి చేపలు వేసామనుకోండి 2 to 3 days హ్యాపీగా ఉంటాయి, అసలు చనిపోవు అనమాట. కానీ దూరం ఎక్కువ టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకోండి, మనం తగినంత ఆక్సిజన్ తగినంత వాటర్ ఉండేటట్లు చూసుకోవాలి. అలా చూసుకుంటే కనుక ఇవి ఎంత దూరమైనా మనము ట్రావెల్ చేయొచ్చు. లేదు ఇక్కడే నర్సరీ పౌండ్, ఇక్కడే రేరింగ్ పౌండ్, ఇక్కడే అన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా హ్యాపీగా మనం అప్పుడే తయారు చేసుకున్న గుడ్లన్నీ కూడా పిల్లలు అయిపోతే ఆ పిల్లలన్నింటినీ అక్కడే రేరింగ్ పౌండ్లో వేసేస్తాము, అక్కడే మనం ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాం, ఫుడ్ వేస్తూ ఉంటాం, పెరుగుతాయి. ఇంకా అంటే లార్జ్ అమౌంట్లో మనము చేపలను ఉత్పత్తి చేయొచ్చు అనమాట. అంటే కొంచెం మనకి దీనిపైన కొంచెం అవగాహన తెచ్చుకుని జాగ్రత్తగా మనం కనుక మేనేజ్మెంట్ని చేస్తే, అంటే ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ చేసామనుకోండి, బోలెడని చేపల యొక్క సంతానాన్ని మనం పెంపొందించవచ్చు, వాటిని మార్కెటింగ్ చేయొచ్చు అండ్ బోలెడంత మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో అండ్ మనం అందరం కూడా కలుద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము సింథటిక్ హార్మోన్స్తో ఏంటమ్మా సింథటిక్ హార్మోన్స్. ఇప్పటి వరకు మేము ఏం చెప్పుకున్నాము, న్యాచురల్ హార్మోన్ కదా ఇది కదమ్మా. సో అందువలన ఈసారి సింథటిక్ హార్మోన్స్తో ఏ విధంగా ప్రజలు చేస్తారు, సింథటిక్ హార్మోన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, వాటిని ఎలా యూజ్ చేస్తారు, ఏ టైంలో వాటిని ఇంజెక్ట్ చేస్తారు అనే క్లాస్కి నేను వస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ విల్ బి టాకింగ్ అబౌట్ ది అండ్ క్లాస్.